హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం చేస్తానంటే గ్యాస్ మంట చిన్నగా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హడావిడిగా ఊరిపోవాల్సి వస్తుంది. వంట ఏం చేయలేదు, 2 చపాతీలు వేసుకొని తినిపోదాం అనుకుంటున్నా. శ్రద్ధమ్మకు నైట్ రైస్ ఉండే ఎగ్ రైస్ వేసి ఇచ్చిన. ఇదైతే మాకు ఈ మంట కూడా ఎట్లా వస్తుంది అసలు. మరి రొట్టె కాద్దామంటే ఈ మంటకు చిన్నగా వస్తుంది. మీకు మొత్తం ఫుల్ అంతే. ఇప్పుడు నేను పెద్ద చేస్తుంది రిపేర్ బాగా చేస్తారు. రిపేర్ కింద పని చేసుకోవాలి. గ్యాస్ అయితే నేను ఎప్పటికి చేస్తా. అది పాత అయిపోయిన స్టవ్. ఇది ఇంచుమించు 25 years ఇది స్టవ్. ఇంకో 25 years స్టవ్ ఇది. అనిపిస్తుంది అసలు ఇది. హోల్ గిడ 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 ఉంటుంది. హోల్ ఇది ఎల్ షేప్ వేసుకున్నా. హోల్ ఉంటుంది గిడ. కనిపిస్తుందా నీకు? లోపల ఇక పెట్టాలి మెల్ల. ఇక వాళ్ళు ఇరికేదాన్ని ఆయన తిరిగిందనుకో, ఆయనతో స్టవే బంద్ చేయాలి. మనకు ఏంటిది మొత్తం పని చేయదు. ఇగో ఇది అనేది ఏంటి, సన్నం తీసుకోవాలి మనం. ఫస్ట్ మెల్లమెల్ల పెట్టాలి. ఇది నేను ఆల్రెడీ వాడిన కాబట్టి చిట్టుకొని పోతుంది. అందుకే నేను స్పీడ్గా పెట్టిన అనమాట. ఇట్లా క్లియర్ అవుతుంది అన్నట్టు. ఇది 25 years ఫస్ట్ చాలా రోజులకి. ఈ కొత్త కొనాలి, ఇది వాడుతున్నాం కదా. కింద పని చేసిన ఆకలి అవుతుంది. కొంచెం పెద్ద తినిపోయింది. ఎందుకు పోతారు? ఫోన్ కదా, కొలుగురు సేమ్ కదా. ఫోన్ చేస్తుండే అనుకుంటున్నా. ఏర్పడుతుందా పెద్ద పెద్ద? ఇదేనండి నా ట్రిక్. కాంట ఇది అందుకే ఇది ఏం చేస్తానంటే జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ పెడతాను. నేను ఇక దీని కింద పెడతా. ఇటు మళ్ళీ వెనుక మళ్ళీ అట్లా వేస్తాను. అప్పుడు ఇట్లా వచ్చింది, అసలు నైట్ అట్లా అయింది. సరే అని ఉంచేసిన అనమాట. ఈ పెద్ద పెద్ద వస్తుంది. ఈ కూర అంటే సరే లేట్ అవుతుంది అని చెప్పి అది ఎగ్గు కారం ఉప్పు కలిపింది దాంట్లో. ఐదు రొట్టెలు చేస్తుంది. చాలు. శ్రద్ధమ్మ ఎగ్ రైస్ తింటుంది ఆల్రెడీ. ఈ మాకు చెర్రి 2.5. ఒక్కటే కొట్టి సరిపోతలేదు. తర్వాత ఇంకోటి వస్తా. ఇంకోటి అయితే కావాలి కాదు కానీ చూస్తా. నేను కారం పెట్టుకుంటా సార్. ఇప్పుడు వాళ్ళు కావాలి అటు దూరం పెట్టుకోదాన్ని. గిన్నెలు కావుతుంది ఉన్న గుడ్డ అంతా అటు పెట్టు. ఏంటిది? గుడ్డ గుడ్డు రొట్టె వేస్తావా? మరి ఆమ్లెట్ వేస్తావు అనుకోండి. ఆమ్లెట్ ఎట్లా పెట్టుకుని తింటా అనుకున్నా. సరే సరే, నేను అట్లా అనుకున్నా కానీ నాకేం తెలుసు. సరే, నేను అనుకుంటే బాగా చెప్పాలి కానీ సద్దు సౌండ్ తక్కువ పెట్టి పెట్టాను. ఎత్తిన వస్తున్నాను నాకు. ఎందుకు అట్లా దానికి సౌండ్ ఉండదు. వస్తుంది డెకరేషన్. తింటప్పుడు కారం కారం మంచిగా దొరుకుతుంది. ఉల్లిగడ్డలు ఎక్కువ సాల్తీ సాల్తీ అయితే అయిపోతాయి. ఎగ్ చపాతి కొంచెం ఎక్కువ చూడ కానీ మళ్ళీ ఆయన అయిపోతుంది. సరిపోతుంది. మళ్ళీ ఇంకోటి పోయాలి. టేస్ట్ వస్తుంది. ఉండద్ది ఉండద్ది. ఫోన్ ఎందుకు రానికి? ఫోన్ పట్టుకుంటావు. ఈ కారం కలిపిందండి కొంచెం.
కారం నూనె. పొద్దుకి వేడి వేడి అన్నంలో వేసుకుని తిందాం బాగా నేను. మొత్తం పిజ్జా లెక్క చేస్తుంది. నేనైతే తింటున్నా. ఇది గరం గరం ఉంది. ఎట్లుంది? గట్టి ఉందా? చాలా బాగా కారం ఉందా? ఓలానా కారము గుడ్డు మిక్స్ అన్నీ ఏదో అట్లా టేస్ట్. ఎగ్ అయితే ఎక్కువ ఏం ఫ్లేవర్లు కానీ ఏదో అప్పుడు మనం ఎక్కువ వేస్తాం మంచిగా కానీ అవసరం లేదు. తెలుస్తుంది అలా. గుడ్డు తక్కువ వచ్చింది ఇప్పుడు. మరి వీటికి కావాలి కదా ఇప్పుడు. కారం కారం ఇది మరలేషన్కి వేస్తా. ఓకే. టేస్ట్ మాత్రం కారం కారం ఉంది మంచిగా. ఎగ్ కూడా వాసన వస్తుంది. అదైతే ఫస్ట్ది. ఇది కొంచెం తక్కువైనా కారం నీకు? ఉండండి నాకా ఉండని ఎట్లా వేస్తావు అట్లా. మాది అంటే కారం అనుకుంటే తింటా. నాకైతే కారం కారం చాలా ఇష్టం. మరి అదేదో నాకు తెలియదు కానీ నాకు సప్ప ఉండి అస్సలు తినబుద్ది కాదు. నా ఫోనా టీవీలో ఇక అయిపోయింది. ఏదది ఎగ్గును 4 కూర్చున్న 4 చపాతీలో కూర్చుంది. కాకపోతే కారం ఉంది కాబట్టి తిన టేస్ట్ ఉన్నది అంతే. కారము ఇవి అన్నీ ఏదో టేస్ట్ కలిపేసిన. ఒక్క ఎగ్గు 2 అయితే మంచిగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. అంటే ఇది కూడా మంచిగా ఉంటుంది కదా. కారం కారం తినాలనిపిస్తుంది అదే కానీ అయితే తినద్దు కదా. ఇక ఇంకొకటి ఇంత కలుస్తాను నేను. కారం నేను ఎక్కువ తింటా. లేచి రావా పెట్టేసి ఇక నేనైతే రోల్ చేసుకొని తింటా ఇట్లా. ఎందుకంటే ఇక దీనికి రుద్దుకునేది ఏమి ఉండదు కదా. డైరెక్ట్ ఇట్లా. మా నాన్నగా లేచిండు అందుకే ఆడ అని చేసి నేను కూడా తింటా. పాలించుకుంటా. ఇయనా ఇట్లా తోటి ఇయనా. ఇది ఇటుదే. తిను తిను. వాని మీద వాడని ప్లేట్ కన్నాను. తిను. అరే కట్ చేసుకుని తింటా. కనబడతలేదు సరిగ్గా కానీ ఇంకా తిను. ఎక్కువ ఫ్లవర్ చేస్తున్నావు. కొంచెం వేసిన నడుస్తుంది. కారం కారం అని చూస్తుంది మధ్యలో. అదైతే అమ్మ శాతకి ఎగ్రెస్ చేసిస్తా పెట్టేస్తున్నాడు. అన్నీ చిల్లం కల్లం చేస్తుంది. ఏడి ఆడ పెట్టింది ఆ బెడ్ మీద. సగం తిన్నావా? తమ్మునికి అంత కారం కారం అయితే నాన్న ఉయ్యాల మొత్తం ఇప్పు పడేసినాడు. మంచి మీదకి కడితే నీకు మధ్యలో మధ్యలో మంచిగా అనిపిస్తుందా?
ఫస్ట్ కొంచెం అయితే కొంచెం గట్టి కడకైంది వచ్చింది మెత్త